ఈరోజు కొనిజర్ల గ్రామం ధ్యానం గురించి చెప్పుటకు పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు శైలజ గారు వచ్చారు. వారు మీకు ఎలా పరిచయం, ఈ ధ్యానంలో రావడానికి గల కారణాలు, ధ్యానంలో వచ్చాక ఫలితాలు ఏంటి చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు గంగబాబు. పెద్దగా చెప్పండి. నా పేరు గంగబాబు అండి. 2019లో మెడిటేషన్కి వచ్చాను. అప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. పెద్దగా చెప్పండి. నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. ఓకే. చాలా సివియర్గా వస్తుంది. నా హాస్పిటల్కి గట్టా వెళ్ళాను. సో అప్పుడు సిజరీన్ పడుతుంది అమలాపురం వానపల్లిపాలు గురువు గారు అని ఉన్నారండి. వెంకటేశ్వరరావు గారు ఆయన ద్వారా ఇలా నాకు కూడా వస్తే నేను కూడా వెళ్ళానమ్మా. సో ఇలా కలిసి ఒక 11 రోజులు శాఖాహారిగా ఉంది, మీకు రిజల్ట్ వస్తుంది అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. నాకు 3 డేస్కి రిజల్ట్ వచ్చింది. 3 డేస్కి రిజల్ట్ వస్తే ఇంకా నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు వదలలేదు. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను చెప్తూనే ఉన్నాను. ఓకే. ఎన్ని సంవత్సరాలు మీరు ధ్యాన మార్గంలోకి వచ్చారు? నేను 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి మీరు ధ్యానం చేస్తున్నారు. ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి? హెల్త్ మాత్రం ఇంతవరకు మేము ఫ్యామిలీ ఎవరు కూడా మెడిసిన్ అనేది ఓకే. ధ్యానం చేస్తున్నామన్నారు, మీరు ఎంతమందికి చెప్పారు? వారు కూడా ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఆరోగ్యం బాగుపడింది? నేను చాలా మందికి చెప్పాను. ఇంటి అమలాపురం ఉన్నప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వరకు చెప్పాను. చెప్పిన వాళ్ళు చేస్తున్నారు, బాగుంటుంది అంటున్నారు. బయటకు రావడానికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావడం. ఓకే. మేడం శైలజ మేడం గారు వర్షం అని కాకుండా తెల్లవారుజాము 4:30 లేచి ఎండనక వాననక ఇక్కడ ఖమ్మం జిల్లా దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో మధ్యవారిపోవడం మరియు ఈరోజు ఇప్పుడు మీ కొనిజర్ల గ్రామం వచ్చారు. వారు ఇంత రిస్క్ తీసుకొని ధ్యాన మార్గంలోకి మిమ్మల్ని తీసుకొచ్చారు. వారు కూడా ధ్యానంలో పాల్గొంటున్నారు. మీ అందరికి కూడా ధ్యానంలోకి వచ్చిన అందరికి కూడా ఎవరైతే వస్తున్నారో మీ ఇంటికి వాళ్ళందరూ కూడా క్లుప్తంగా చెప్తున్నారు. వారు చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉంది? 100% అంటున్నారు. ఎలా తెలుసు మీకు? ఎలా అంటే ఇక్కడ కూర్చుంటే మాకు ఎనర్జీస్ అనేవి తెలుస్తున్నాయి కదా సార్. మేడం పక్కన కూర్చుంటే మాటలతో తెలుసుకునేది కాదు, ఆత్మజ్ఞానం. ఓకే, సరే. మీరు 100% మీకు వచ్చినటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో తగ్గినాయి అంటున్నారు. మీరు ఇంకో కొంతమందికి చెప్పున్నారు. వారు కూడా ఎలా ఉంది, ఈ రిజల్ట్ ఎలా చెప్పారు? చాలా బాగుందండి. ఓకే. రెండోది, ధ్యాన మార్గంలో ప్రచారం చేస్తూ జిల్లా మొత్తంలో తిరుగుతున్నారు. జిల్లా మొత్తంలో దాదాపు ఇప్పటివరకు 250 గ్రామాలు చుట్టూ వచ్చారు వాళ్ళు ఈ మధ్య కాలంలోనే, 2 ఇయర్స్ నుంచి. ఇప్పుడు కూడా ఇంకా కూడా కొన్ని గ్రామాలు తిరుగుతున్నారు. వారి యొక్క ధ్యాన మార్గంలోనే వాళ్ళు నడుస్తున్నారు. అయితే దాంతోపాటుగా జీవహింస చేయరాదని, శాకాహారులుగా ఉండాలని, శాకాహారం గురించి కూడా ప్రచారం చేస్తున్నారు. ధ్యాన మార్గంలో ఎవరైతే ఉన్నారో వారిని కూడా ప్రేరేపించి వాడు కూడా ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి వారు ప్రోత్సహిస్తున్నారు. అది ఎలా ఉంది? ఎంతమంది మీ ద్వారా తెలుసుకొని మారారు, శాకాహారులుగా మారారు? నా ద్వారా వచ్చిన 10 మంది. ఈ 10 మంది శాకాహారులుగా మారిన తర్వాత ముక్కలేంది తినంది వీళ్ళు ఈరోజు శాకాహారులుగా తొందరగా మారని కొంతమంది ఉన్నారు. కొంతమంది మారలేపారు, కొంతమంది తర్వాత మారారు. వాళ్ళు మీ ద్వారా ఎలా తెలుసుకొని ఎలా మారారు? వాళ్ళు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే నా హెల్త్ ప్రాబ్లమ్ కోసం వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నా వరకు వచ్చి అప్పుడు ఇలా చేసి తగ్గిందన్నారు. మేము కూడా అదే మార్గంలో వస్తాము. ఇప్పటిదాకా మాంసం తీసుకున్న వాళ్ళు శాకాహారులు మారారు. తొందరగా మానేయగలిగారా? కొంచెం గ్యాప్ తీసుకొని వాళ్ళు చేంజ్ అయ్యారా? గ్యాప్ తీసుకుని చేసిన తర్వాత మళ్ళీ తింటున్నారా? అయితే లేదండి. ఓకే. ఆ విధంగా మీకు ఎంతమంది తెలుసు మారిన వాళ్ళు? 5 మెంబర్స్ తెలుసు. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు బాగుంటారని ఇప్పటికీ ర్యాలీలు వేయాలంటే కూడా బయటకు వెళ్తున్నారు. ఓకే. మేడంతో పాటు మీరు ఎన్ని ర్యాలీల్లో పాల్గొన్నారు? నేను అమలాపురం సైడ్ ఎక్కువ పాల్గొన్నాను. మేడం? అమలాపురం సైడ్. ఓకే. అటు మీరు ప్రచారం చేశారు. నెగిటివ్ ప్లేస్ ఆ ప్రచారంలో మీరు కూడా పాల్గొన్నారు. మీకు కూడా పాల్గొన్నారు. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ.